అల్లరి నరేష్ కొత్త సినిమాగా రూపొందుతున్న ఆల్కహాల్ టీజర్ విడుదలైంది. దర్శకుడు మెహర్ తేజ్ ఈ సినిమాను తెరకెక్కించగా టీజర్లో చూపిన విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. ఇప్పటి వరకు కామెడీ హీరోగా పేరుగాంచిన నరేష్ ఈ మధ్య కాలంలో విభిన్నమైన కాన్సెప్ట్లను ఎంచుకుంటూ తనకు తానే కొత్త పరిమాణం సృష్టించుకుంటున్నాడు. నాంది, ఉగ్రం వంటి సినిమాల తర్వాత ఇప్పుడు చేస్తున్న ఆల్కహాల్ కూడా ఓ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న కథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ ఆరంభం సత్య పాత్రతో జోష్గా కామెడీ నడకతో ప్రారంభమవుతుంది. లక్షలు సంపాదిస్తావు, మందు తాగో, ఇంకెందుకురా నీ బతుకు అనే డైలాగుతో మొదలైన టీజర్ కొద్దిసేపటికే సీరియస్ టోన్ను తెచ్చుకుంటుంది. నరేష్ పాత్ర తాగుడికి సంబంధించిన విభిన్న కోణాలను ప్రతిబింబిస్తుంది. బయటకు అమాయకంగా కనిపించే ఇతను మద్యం తాగిన తర్వాత మాత్రం పూర్తి విభిన్నంగా మారిపోతాడు. తాగితే మన మీద మనకే కంట్రోల్ ఉండదు, ఆల్కహాల్ కంట్రోల్ చేయటం నాకు ఇష్టం ఉండదు అనే డైలాగ్ ద్వారా ఈ మార్పును హైలైట్ చేశారు. నరేష్ క్యారెక్టర్ ట్రీట్మెంట్ లో డ్యుయాలిటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అమాయకత్వం, మరొక వైపు వైలెన్స్. ఈ రెండు కోణాలు నరేష్ బాగా ప్రదర్శించగలడు అన్న నమ్మకం ఉంది. సినిమా నేపథ్యం, సన్నివేశాలు, సెట్ డిజైన్, కెమెరా వర్క్ అన్నీ రిచ్ గా ఉండేలా కనిపిస్తున్నాయి. రుహానీ శర్మ, నిహారిక కొణిదెల, హర్షవర్ధన్ తదితరులు సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రలు కూడా కథలో కీలకంగా మారనున్నాయి. లిమిటెడ్ లొకేషన్స్ లో షూటింగ్ జరిపినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ లో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సినిమాకు సంబంధించిన విజువల్స్ స్టైలిష్ గా ఉండటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బలంగా ఉండటం టీజర్ లోనే స్పష్టమవుతుంది. నరేష్ లుక్ కూల్ గా ఉంటూనే మిస్టీరియస్ గా అనిపించింది. సత్య క్యారెక్టర్ లోని హాస్య ఛాయలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. టీజర్ను బట్టి చూస్తే ఈ సినిమా ఓ సోషల్ థ్రిల్లర్ కు అద్దం పట్టేలా ఉంది. తాగుడుతో వ్యక్తిత్వం ఎలా మారిపోతుందో, సమాజం మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశాల్ని సినిమాలో లోతుగా చూపనుందని భావిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ డ్రివైన్ సినిమా కొత్త సంవత్సరానికి కానుకగా 2026 జనవరి 1న విడుదల కానుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది మిస్ అవ్వకూడదు అనే సినిమా అవుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.